ఆంధ్రప్రదేశ్ చిరకాల స్వప్నం సాకారమయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలు సత్ఫలితాలనిస్తున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే అంటే ఏప్రిల్ 1 నుంచే ప్రారంభమయ్యే బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ అంతర్గతంగా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కొత్త రైల్వే జోన్ కు అపాయింటెడ్ డేను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి నూతన రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభింపజేయాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వర్గాలకు సంకేతాలు అందినట్లు తెలుస్తుంది. ఇది అమల్లోకి వస్తే 6 డివిజన్లతో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడులకే పరిమితం కానుంది. మిగతా విజయవాడ, గుంటూరు, గుంతకల్లుతో పాటు తూర్పు కోస్తా జోన్లోని కొంత భాగంతో కలిపి కొత్తగా ఏర్పడే విశాఖపట్నం డివిజన్తో కలిపి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కానుంది. కొత్త జోన్ కు ఏప్రిల్ 1 అపాయింటెడ్ డే. దీనికి ఇంకా 6 వారాల సమయం ఉంది. కొత్త జోన్ ప్రారంభానికి ఇంత తక్కువ సమయం సాంకేతికంగా సరిపోతుందా అన్న కోణంలోనూ రైల్వే బోర్డులో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సాధ్యాలపై కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుందని, నెలాఖరు కల్లా కొత్త జోన్ అపాయింటెడ్ డే పై నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం అధికారులు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు విశాఖపట్నం రైల్వే జోన్ పనుల్లో పురోగతి కోసం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి తర్వాత ఆంధ్ర రాష్ట్రం నుండి తీవ్రమైనటువంటి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. వచ్చే ఏప్రిల్ నుండి విశాఖ రైల్వే జోన్లు పనులు ప్రారంభిస్తాం. ఈ మాటల్లో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాకు చాలా విషయాల్లో స్పష్టంగా వాళ్లే బయటపడ్డారు. మొన్న ఇటీవలనే విశాఖ రైల్వే జోన్ లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి లైన్లను దూరం చేసి వాటిని రాయగడ జోన్ లో కలిపినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే పాలకుల మాటల్లో నిజాయితీ కనిపిస్తుందే కానీ వాళ్ళ చేతల్లో ఏ రకమైనటువంటి నిజాయితీ కనిపించడం లేదని చెప్పడానికి అదో ఉదాహరణ. పనులు ఆకాశంలోనో ఒట్టి మాటలతోనో పనులు జరగవు. దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు, విధులు కేటాయిస్తే తప్ప రైల్వే జోన్ పనులు సాధ్యమయ్యే అవకాశం లేదు. కేవలం ఈ ఉత్తరాంధ్ర ప్రజల్ని మభ్యపెట్టడానికే మేము అదిగో ఇదిగో అనే పద్ధతుల్లో ఈ రైల్వే జోన్ పనులు మేము ప్రారంభిస్తామనే పద్ధతుల్లో మీరు చెప్తా ఉన్నారే తప్ప అది కార్యరూపం దాల్చడం లేదు. డివిజన్ల వారీగా విభజన, సరిహద్దుల్లో మార్పులు చేర్పులు, ఆదాయ వ్యయాలు, రైళ్ల నిర్వహణ సహా పలు అంశాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక రైల్వే బోర్డుకు 9 నెలల క్రితమే చేరింది. ఏపీ విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. నూతన జోన్ కు కేంద్ర మంత్రి వర్గం 2025 ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. కొన్ని నెలల నుంచే కొత్త జోన్ జీఎం విభాగాధిపతులను బోర్డు దశల వారీగా నియమిస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి విశాఖలోని ముడసర్లోవాలో 54 ఎకరాలు కేటాయించారు. పరిపాలన భవనానికి ఖర్చు 192 కోట్లుగా అంచనా. ఈ నిర్మాణంలో దాదాపు 12 అంతస్తులు ఉండనున్నాయి. దీని విస్తీర్ణం 1,00,000 చదరపు అడుగులుగా ఉంది. పనులు ప్రారంభించిన నాటి నుంచి 36 నెలల్లో పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నా అక్కడ భూమి చదును పనులు చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి వేగంగానే పనులు జరుగుతున్నాయి. నా పేరు ఎం మన్మథరావు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అనేది విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అనేది ఏర్పాటు చేస్తామనే ఒక ప్రకటన అనేది చేశారే తప్ప దానికి విధి విధానాలు కానీ కేడర్ని కానీ ఒక దానికి ఉన్న ఆఫీసర్స్ని కానీ ఏమాత్రం కూడా కేటాయించకుండా ఎక్కువగా రాయగడకి ఈ రోజు అనేది నిధులు అనేది పోయే విధంగా వీళ్ళు అనేది ప్లాన్ అనేది చేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తలలేని మొండెంగా ఈ రోజు అనేది విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అనేది ఏర్పాటు అయ్యిందే తప్ప స్వచ్ఛందంగా ఇక్కడ అన్ని హక్కులు కల్పించే విధంగా రైల్వే జోన్ దానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా జోన్ అనేది ఏర్పాటు అనేది కాలేదు.
అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా అడుగుతున్నది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాలు మొదట్లో తాత్కాలిక భవనాల్లోనే పనిచేసేవి. భువనేశ్వర్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ 2003వ సంవత్సరంలో వస్తే అక్కడ శాశ్వత భవనాలు సిద్ధమయ్యే వరకు ఆగలేదు. అందుబాటులో ఉన్న రైల్వే క్వార్టర్లు, ఇతర భవనాలు, రాష్ట్ర హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన భవనాల్లో తాత్కాలిక జోన్ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలను ప్రారంభించారు. జోన్ సొంత కార్యాలయాలు సిద్ధమయ్యే వరకు కూడా వీటిలోనే విధులను నిర్వహించారు. సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ విషయంలోనూ కూడా ఇదే జరిగింది. 1966లో తొలుత తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు ఆరంభించారు. 1972 నాటికి జోన్ సొంత భవనాలు అందుబాటులోకి వచ్చాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలకు సిరిపురంలోని డెక్ భవనంలో తాత్కాలికంగా దక్షిణ కోస్తా జోన్ జీఎం కార్యాలయం ఏర్పాటు చేయబడింది. అందులో పనులు సాగించేందుకు రైల్వే శాఖ కొంత ఆలస్యం చేస్తున్నట్లు తెలిసిన ఏపీ ముఖ్యమంత్రి తొందరగా కార్యకలాపాలు సాగించాలంటూ రైల్వే మంత్రితో మంతనాలు జరిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు సాగించడంలో ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఏప్రిల్ 1 వరకు ఆగాల్సిందే. ఈ కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖపట్నం ప్రాంతంలో రైలు ప్రయాణం మరింత మెరుగవ్వడమే కాకుండా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమందుతుంది. రైల్వే శాఖ అభివృద్ధి పనులకు మరింత నిధులు కేటాయించడంతో ఇక్కడి రైల్వే నెట్వర్క్ విస్తరణకు కూడా మరింత అవకాశం ఉండనుంది. ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగవ్వడంతో పాటు కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. రైల్వే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ల విషయంలో ఈసారి 17 జోన్లతో పాటు ఈ జోన్ కూడా యాడ్ అవుతుంది. వీటితో పాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు కూడా అదనంగా ఈ జోన్ ఏర్పాటుతో భర్తీ చేయనున్నారు.